అందరికీ జై భీమ్ అండి. నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, దేశం మొత్తం పిఠాపురం నియోజకవర్గం వైపు చూస్తుంది అని సదరు గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. నిజంగానే దేశం మొత్తం పిఠాపురం నియోజకవర్గం వరకు చూస్తూ ఉంది అటువైపు. అంటే ఏం జరిగిపోతుంది, ఎంత అభివృద్ధి చెందిపోతుంది, ఏం జరుగుతుంది అక్కడ, దళితుల మీద దాడులు జరుగుతున్నాయా, లేకపోతే ఇంకో మహిళల మీద దాడులు జరుగుతున్నాయా, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వీటితో పాటు పిఠాపురం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందనేది కూడా దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం, ఉభయ రాష్ట్రాలు కూడా పిఠాపురం నియోజకవర్గం వరకు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక జనసేన అధ్యక్షుడు, కార్పొరేటర్ కూడా గెలవలేను అనుకున్న పరిస్థితిలో ఎమ్మెల్యేగా అయిపోవటం, పనిలో పనిగా డిప్యూటీ సీఎం కూడా అయిపోవడంతో అందరూ కూడా ఈ నియోజకవర్గం వైపు చూస్తున్నారు. ఈసారి ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, ఈ నియోజకవర్గానికి జిల్లా ప్రజా పరిషత్ నుండి ఒక్క రూపాయి కూడా ఆయన శాంక్షన్ చేయించుకోలేకపోయాడు. ఒక్క రూపాయి కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి. అంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేడర్లో ఉండి కూడా ఆయన సొంత నియోజకవర్గానికి రూపాయి తెచ్చుకోలేని పరిస్థితిలో పాపం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మాట్లాడితే నోరు వేసుకొని పడిపోయి అబ్బో అబ్బో అని అరవటం, తెల్లవారి లెగిస్తే భజన కార్యక్రమాలు తప్ప ఆయన ఏం చేస్తున్నాడండి పాపం. ఏదో రూపంలో ఆయన అదృష్టమో, లేకపోతే ఆ నియోజకవర్గం ప్రజల దురదృష్టమో, రాష్ట్ర ప్రజల తాలూకా దరిద్రమో, ఏదో మొత్తానికి ఆయన అయితే డిప్యూటీ సీఎం అయిపోయాడు. కానీ ఎలాగుంది అంటే పరిస్థితి, ఇప్పుడు ఏదో సినిమాలో పూరి జగన్నాథ్ గారు చెప్పించారు, తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఈ ఈ ఈ పద్ధతి. పొద్దుట లేచామా, వెళ్ళి లోకేష్ గారికి ఒక హగ్గించుకుందామా, చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి పలకరించుకుందామా, డిప్యూటీ సీఎం హోదా వెలగబెట్టామా, నియోజకవర్గానికి ఒక రూపాయి మనం తెచ్చుకోలేకపోయామా, అంతే. సరే, అడుగుతారు కదా, అరే ఇంత మాట్లాడుతూ ఉన్నాను, ఏం ప్రూఫ్లు ఏంటారు అని. కింద మళ్ళీ ఇప్పుడు మనకి జనసేన సైనికులు, పిల్ల సైనికులు కామెంట్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చిన్న రెఫరెన్స్ నెంబరు చెప్తాను. జిఎస్ రామ్ గోపాల్ గారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా ప్రజా పరిషత్, కాకినాడ వారు 7వ తారీఖు ఫిబ్రవరి, అంటే ఈ నెలే, ఇవాళ 14వ తారీఖు, వారం రోజుల క్రితం 7వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరం నాడు ఒక లెటరు ఆర్టీఐ యాక్ట్లో ఒక ఆయన ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయనకి పంపించారు ఒక లెటరు. ఆ లెటరు నెంబర్ కూడా చెప్తా, AR/RTI/ZPP/073/2026, తేదీ 7 ఫిబ్రవరి 26, రెఫరెన్స్ సి నంబరు 6639/MT, డేట్ 28 జనవరి 26. ఈ లెటర్ ప్రకారం ఏం చెప్పారంటే 2024-2025 సంవత్సరానికి గాను జిల్లా ప్రజా పరిషత్తు నుండి ఒక్క పని కానీ, ఒక్క రూపాయి కానీ పిఠాపురం నియోజకవర్గానికి కేటాయింపు జరగలేదు. నో వర్క్స్, నో ఫండ్స్ వర్ శాంక్షన్డ్ ఫర్ పిఠాపురం నియోజకవర్గానికి అని లెటర్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటంటే పదవి వచ్చింది, పదవిని అనుభవించటం వరకే పవన్ కళ్యాణ్ గారు అరుస్తారు, కరుస్తారు. అవసరం అయితే ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే, సాధారణంగా గుడి మెట్లు ఏమైనా కడగవలసి వస్తే పైన కిందకి కడుక్కొస్తారు, కానీ ఈయన కిందనే 2 మెట్లు పైకి కడుక్కొని వెళ్తూ ఉంటారు. ఆ రకమైన పద్ధతి మీకు అర్థమైందా? గతంలో ఆయన పాపం ఏదో జరిగినప్పుడు గుడి మెట్లు కడిగాడు ఆయన. ఎక్కడి నుండి కడిగాడు మెట్లు? పైనుండి కడిగితే ఆ మెట్లు తాలూకా బురద 2వ మెట్టుకు వచ్చి బురదను క్లీన్ అవుతుంది. కానీ ఈయన ఏం చేశాడు, కడిగిన కింద నుండి కడికెళ్ళాడు. అంటే ఈ మెట్టు కడుగుతారు, పై మెట్టు కడిగితే ఆ పై మెట్టు బురద మళ్ళీ దీని మీదకి వస్తుంది, ఆ పై మెట్టు మీద ఉన్న బురద మళ్ళీ 2 మీటర్లకు వస్తుంది. సో అంత తెలివైన, అతి తెలివైన, జ్ఞానంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, నమస్కారం అండి. మీరు ఇదే విధంగా
కూటమి పరిపాలనలో పనిచేస్తూ భజన చేసుకుంటూ డిప్యూటీ సీఎంగా హోదాని అనుభవిస్తూ మనకేమైనా మంచి చెడులు వస్తూ ఉంటే అవన్నీ చూసుకుంటూ అసెంబ్లీ నియోజకవర్గం ఎటువంటి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందకుండా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మన నియోజకవర్గం వైపు చూసేలా చేస్తారని మీకు సలహా ఇస్తా ఉన్నాను. జై భీమ్, మీ కాగడం వినయ్ ప్రకాష్.